ఓకే నన్న నేను కోడ్ చేంజ్ చేయమని చెప్పానండి. అప్లికేషన్ రీచేంజ్ అవ్వట్లేదు. ఏదో మొత్తం మీదంటారు ఒకసారి నోట్ప్యాడ్లో పెట్టిన కోడ్ విత్ దగ్గర నుంచి మొత్తం పెట్టిన నోట్ప్యాడ్లో. సరే అండి. కూడా నాకు చెప్పండి గుర్తుందా? మూడు వస్తుంది ఐకాన్ ఓపెన్ చేసి క్రియేట్ AWS ఎలాస్టిక్ ఇన్స్టాంట్ వెబ్ టైప్ పెట్టండి సార్. నేను చేయండి ఛానల్ చేయండి. క్రియేట్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ లో పెట్టలేదు, మీటింగ్ లో పెట్టారు పర్సనల్ పేజ్. సరే మనం నిన్న AWS లో అప్లికేషన్ అప్లై చేయడానికి మనం అప్లికేషన్స్ ని కొన్ని చేంజెస్ చేసాం. లైక్ రీరైటింగ్ ద ప్రొసీజర్స్ ఫర్ డేటాబేస్. నేను ఇంకొక నాలుగు చేయడం జరిగిన చేంజెస్. ఆ చేంజెస్ మీకు వాట్సాప్ లో పెడుతున్నారు. లాస్ట్ కూడా తీసు లాస్ట్ కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. డోలా క్రియేట్ చేయాలి ఎలాస్టిక్ స్వీట్స్ లాస్ట్ కూడా అన్ని పెట్టావు. లాస్ట్ కన్ఫర్మ్ లాస్ట్ కూడా సరిపోతుంది. లాస్ట్ వచ్చిందా? సరే అండి, గ్రూప్ లో వేసేసారు ఆల్రెడీ. చాట్ బాక్స్ లో పెట్టారా? దాన్ని మనం ఈ చేంజెస్ చేయడం చూసామండి. మళ్ళీ పెట్టారు అప్లికేషన్ పెట్టారు. ఫైల్ ఇదేంటి?
సరే కోడ్ చేంజ్ చేసుకోండి AWS తగ్గట్టు. మీ లోకల్ది కామెంట్ చేయండి. ఆల్రెడీ ఎంత చిన్న చేసాం మనం. ఆల్రెడీ అంతే ఇదంతా చేసాము మేమైతే. ఇదంతా చాలా మంది లెఫ్ట్ అయిపోయారు మీటింగ్. వాళ్ళు మాత్రం చేసుకోండి అండి. So perfectly fine. కోడ్ పెట్టించాను. ఇక్కడి నుంచి కింద వరకు కాపీ చేసుకోవాలి. చదివిస్తున్నారు. ఇక్కడ నుంచి కింద వరకు కాపీ చేసుకున్నట్టు. నేను మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా పెడుతున్నా అండి. పెట్టారు. ఓకే ఓకే ఓకే. తీసే లాస్ట్ 2 లైన్స్ 4 కాదు. మళ్ళీ 2 కలిసి పెట్టి పెడతా 4 గంటలు పెట్ట జరిగిందండి. కోడ్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. 10:27 మెసేజ్. ఓకే క్రియేట్ చేశారు. రీఫ్రెష్ చేశారు. ఆ పేజ్ రీఫ్రెష్ అది కాదు, పక్క పేజ్ ఇది కాదు. అది నువ్వు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నావు. ఫస్ట్ దాని చేసి ఇప్పుడు ఓకే కోడ్ అయితే చేంజ్ చేసుకుందాం. ఇదేమో లోకల్ది. ఇది మొత్తం డిప్లాయ్మెంట్ అండి. ఇది మొత్తం డిప్లాయ్మెంట్ది. దాన్ని మనం కామెంట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు దాన్ని అన్కామెంట్ చేయండి. ఆల్రెడీ చేస్తున్నాం. కింద ఇంకో యాడ్ చేయమని చెప్పాను నేను. అదేంటి అంటే ఇఫ్ __ నేమ్ __ equal to __ main colon remove this. ఈ పక్కన చూసి తీసేయాలి. ఇప్పుడు మనం ప్రొడక్షన్ లోకి వెళ్తున్నాం. ఒక స్క్రిప్ట్ అప్డేట్ చేయమంటే అప్డేట్ చేస్తానండి. మీరు లోకల్లో పని చేయాలంటే ఏం చేయాలి అంటే జస్ట్ ఈ పార్ట్ మొత్తం కామెంట్ చేస్తే లోకల్లో పని చేస్తుంది. ఏది మీకు లోకల్లో కూడా వర్క్ కావాలి అంటే ఇది అన్కామెంట్ చేసి పార్ట్ అంతా కామెంట్ చేయాలి. అప్పుడు లోకల్ కూడా వర్క్ అవుతుంది. ఓకే ఇప్పుడైతే లోకల్లో వర్క్ అవ్వదు ఇది. ఒకసారి అప్లికేషన్ గిట్ లోకి చేంజెస్ చేద్దాం. అండి. ఒకసారి కోడ్ అప్డేట్ చేస్తాను. రికార్డ్ మేనేజర్ జస్ట్ app.py అప్డేట్ చేస్తున్నానండి. సింప్లీ డౌన్లోడ్ మైన్. నాలా డౌన్లోడ్ చేయొచ్చు.
desktop, record manager. Yeah. Update చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి చేంజెస్ పుష్ చేయాలి. దానికన్నా ముందు AWS లో వర్క్ అవ్వాలి అంటే యాప్ ఉండకూడదు, అప్లికేషన్ ఉండాలి. /activate ఇది యాప్ ఉండకూడదండి, అప్లికేషన్ ఉండాలి. ఓకే, సో దాన్ని రీనేమ్ చేసుకోండి. గో టు దట్ లొకేషన్, క్లిక్ ఆన్ రీనేమ్. application.py యాప్ అని ఉండకూడదు, application.py అని ఉండాలి. అంటే ఇప్పుడు ఓకే సారీ, సిడి రికార్డ్ మేనేజర్ ఇవ్వండి. స్ట్రక్చర్ మొత్తం ఇలా ఉండాలి. ఇప్పుడు ఇంకా మారలేదు, ఇది మారింది కదా. ఓకే, దాంట్లో ఏం చేస్తామా? ఓకే అండి, అప్లికేషన్ పెట్టుకోండి. మనం చేస్తున్న బాగా రికార్డ్ మేనేజర్ కదా, ఇప్పుడు వస్తుందండి. యాప్ అని ఉండకూడదు. AWS డిప్లాయ్ చేసినప్పుడు దానికి అప్లికేషన్ ఉండాలి. సరే యాప్ ఉంటే ఏమైనా ప్రాబ్లం అంటే యాప్ ఉంటే మళ్ళీ కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలి. AWS లోపలికి వచ్చిందా? క్రియేట్ please change the app.py to application.py. Once you change it, make the changes to git add dot git commit icon AWS. Okay, చూడండి క్లియర్ చెప్తుంది. app.py changes to application.py. One file change, 13 insertions, 2 deletes. తర్వాత దీన్ని రిమోట్ లో గిటాబ్ లో కూడా చేంజెస్ చేయాలి. git push -u origin main. ఇప్పుడు చూస్తే మీరు గిటాబ్ లోకి వెళ్ళి ఇఫ్ రిఫ్రెష్ చూడండి, ఇప్పుడు ఏమైంది? అప్లికేషన్ అయిపోయింది. ఓకే, ఓకే చేంజెస్ చేయండి. ఏమేమి ఇచ్చింది? రోల్స్ కెళ్ళి రోడ్ ఇచ్చేసి అవుతామా? ఆల్రెడీ ఉంది, అది ప్రీవియస్ ఉన్నట్టుంది, వచ్చేస్తున్నట్టుంది. క్రియేట్ చేయకూడదు, వాళ్ళు వస్తున్నారు దాంట్లో ప్రొసీడ్ అవ్వండి.
చేస్తున్నాడు. డిలీట్ చేయాలంటే ఎన్విరాన్మెంట్ డిలీట్ అవ్వట్లేదు. ఇన్స్టాల్ చేసుకోవాలి. డిలీట్ చేస్తాం. ఒక చేంజెస్ చేసుకోండి అండి. ఆల్రెడీ పోయింది కదా అప్లికేషన్. పోయిందండి. రిజిస్టర్ కదా అయిపోతే వస్తుంది. మళ్ళీ రిజిస్టర్ చేస్తున్నాను. ఎన్నో చాలా కనిపిస్తాయి. పోయిన అలా ఉంటాయి 2 రోజులు. ట్రీట్మెంట్ అయిపోయింది. ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు రావట్లేదు ఆప్షన్. కొత్తది వచ్చిందా? సరే ఎక్కువ అందులో అయిపోయిందా? గిట్ లో చేంజెస్ చేయాలి, అలానే కోడ్ చేంజెస్ చేయాలి. దీంట్లో కోడ్ చేంజెస్ చేసిన తర్వాత గిట్ లో కూడా కమిట్ చేసుకోండి. కోడ్ ఫైల్స్ అప్డేట్ చేయడం జరిగింది ఆల్రెడీ. మీకు మీ రికార్డ్ మేనేజర్ లో మొత్తం అప్డేట్ చేశాను. డిప్లాయ్మెంట్ కి పార్ట్ తప్పనిసరి. ఇదంటే ఏం లేదండి, లైక్ అక్కడ AWS లో RDS అనేది ఉంటుంది, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ లో అక్కడ MySQL క్రియేట్ చేస్తాం. మనం MySQL డేటాబేస్ క్రియేట్ చేస్తాం ఎన్విరాన్మెంట్ తో పాటు. అక్కడ టేబుల్స్ క్రియేట్ చేయాలి అంటే యూనిట్ డూ 2 థింగ్స్. రెండు విధాలు చేయొచ్చు పని. ఒకటి వర్క్ బెంచ్ ఓపెన్ చేసి ఆ సర్వర్ కనెక్ట్ అయ్యి టేబుల్స్ అక్కడ క్రియేట్ చేయడం. లేదు మన స్క్రిప్ట్ లోనే ప్రొసీజర్స్ రాసుకొని టేబుల్స్ క్రియేట్ చేయడం. సో నేను MySQL ప్రొసీజర్స్ రాసుకున్నాను. లైక్ విత్ అనేది ఏంటంటే కంప్యూటర్ బ్లాక్. ఈ కనెక్షన్ మీకు ఆల్రెడీ తెలుసు. MySQL కనెక్ట్ అవ్ విత్ అనే ఒక కంప్యూటర్ బ్లాక్ అండి. ఇది ఏం చేస్తుందంటే ఆ రిసోర్సెస్ ఓపెన్ విత్ లో రిసోర్సెస్ ఓపెన్ చేస్తే దాని పని అదే విత్ క్లోజ్ చేస్తుంది. నువ్వు క్లోజ్ చేయక్కర్లేదు. అండ్ దీంట్లో కూడా ఏం చేయాలి, కనెక్షన్ తో ఎస్టాబ్లిష్ చేసి కనెక్షన్ తో కనెక్ట్ అయ్యి నేను డేటాబేస్ ఏదైతే ఉంటుందో అక్కడ నేను టేబుల్స్ క్రియేట్ చేయాలి. అని టేబుల్స్ ఎప్పుడు క్రియేట్ చేయాలి? ఆ డేటాబేస్ లో టేబుల్ లేకపోతేనే. క్రియేట్ టేబుల్ ఇట్స్ నాట్ ఎగ్జిస్ట్. ఆ టేబుల్ లేకపోతే క్రియేట్ చేయాలి, లేకపోతే ఏం చేయదండి. ఓకే, అది మార్చాలి. అంటే ఈ ఒక్కనే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక లైన్ వస్తుంది ఎక్స్ట్రా దీని కింద. ఒక లైన్ వస్తుంది ఇక్కడ. హోస్ట్ ఈక్వల్ టు నేను కూడా పెట్టాం కదా, యూజర్ ఈక్వల్ టు యూజర్, పాస్వర్డ్ ఈక్వల్ టు పాస్వర్డ్, DB ఈక్వల్ టు ఈ ఒక్క లైన్ యాడ్ చేసుకోండి. డిప్లాయ్మెంట్ ఒక లైన్ యాడ్ చేసుకోండి.
దాంతోపాటు నేను కూడా యాడ్ చేసుకోవాలి. కామెంట్ సెక్షన్ లో పెడుతున్నాను, మళ్ళీ చాట్ బాక్స్ లో పెడుతున్నాను. దాంతోపాటు ఇది కూడా యాడ్ చేసుకోవాలి. సేమ్ టైం నేను దాంట్లో అప్డేట్ చేస్తాను. యాప్ ప్లీజ్ రెండు ఉన్నాయి కదా, ఇదే రెండు వచ్చినాయి. ఓకే సరే సార్, రెండు వచ్చేసినట్టున్నాయి ఇవి. ఇంకా చేంజ్ ఇంకా కమిట్ అవ్వలేదు. మళ్ళీ గిట్ లో కమిట్ చేసుకోండి. అందరూ చేసిన తర్వాత నా ఒక్కలైనా కమిట్ అవ్వలేదు ఇంకా. మళ్ళీ కమిట్ చేస్తున్నాను, ఎందుకంటే కమిట్ అవ్వలేదు ఇంకా. అది ఒకటి. గిట్ లో పుష్ చేస్తాను. చేంజెస్ చేసిన తర్వాత పుష్ చేసుకోండి. చేంజెస్ చేసిన తర్వాత డూ దిస్ థింగ్. ఫైల్ చేంజెస్ చేసిన తర్వాత అందరు ఇక్కడ అయిపోయిందా? ఎవ్రీ టైమ్ యూ డూ చేంజెస్, యూ నీడ్ మేక్ షూర్ యూ రిఫ్లెక్ట్ ది చేంజెస్ ఇన్ గిటబ్ ఆల్సో. రిమోట్ లోకల్ రిపోస్ట్ లో చేంజెస్ చేయడమే కాదు, రిమోట్ లో కూడా పుష్ చేసుకోవాలి. ఇఫ్ డన్, ఇంకా మీద చూద్దామండి. ఆన్లైన్ ఇక్కడ అయిపోయింది అందరిది. కోడ్ కూడా అప్డేట్ చేశాను నేను. ఇవాళ ఈ బాయ్స్ ఎంతవరకు కాదు, మీ ఎంతవరకే నేను ఇవాళ ఈ వ్యక్తిలో బాయ్స్ ఎక్కువ సాధ్యపడుతుంది. వాళ్ళకి ఎక్కడ వచ్చి బాయ్స్ ఎక్కడ వచ్చి మొదలు పెట్టారు ఇప్పుడు. అది మరి యూజర్ది యూజర్ అక్కడ మెయిన్ ఉంటుంది. ఎందుకంటే అసలు యూజర్ సబ్మిట్ చేయాలి క్వశ్చన్స్, మళ్ళీ అవి నువ్వు వ్యాలిడేట్ చేసుకోవాలి. టేబుల్ ఉంటుంది. అడ్మిన్ అయిపోతే 50% అయిపోయినట్టే ప్రాజెక్ట్. ఇంకా మిగతా ఇంకెవలేరా ఎక్కడ వచ్చిందండి మీద అయిపోవచ్చు. ఓకే, నేను లాగిన్ ఒక్కటే అంత డేటాబేస్ అయితే అంతా ఏపీ అంతా అప్లికేషన్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదా? పెట్టాక అకౌంట్ మేనేజర్. ఓకే రాలేదా? ఫైల్ అప్పుడు ఓకే అండి. ఫైల్ రాలేదన్నారు, ఒకసారి నేను పెడుతున్నాను. ఆన్లైన్ కంటే చెప్పమో చెప్పట్లేదండి, వచ్చిందా లేదా అని. ఆ చేంజెస్ చేసుకోండి. స్క్రిప్ట్ ఫైల్ అయితే ఇప్పుడు అప్డేట్ చేయడం జరిగింది. అప్లికేషన్ డాట్ పీవై ఇన్స్టాలేషన్ చెప్తున్నా కూడా ఇప్పుడు రెస్పాండ్ రాలేదని చెప్పి. ఆన్లైన్ అందరూ చేంజెస్ చేసుకున్నారా? ఆన్లైన్ మళ్ళీ చెప్తున్నా అంటే ప్రాజెక్ట్ ఫినిష్ సర్టిఫికేట్ ఇస్తారు. 80% లో ఈ 2 days లో అయిపోవాలి ప్రాజెక్ట్స్. 16th లాస్ట్ డే, 16th లో ప్రాజెక్ట్స్ అయిపోవాలి. అంటే 15th అనుకోండి, 16 కల్లా అయిపోవాలి. 16, 17 హ్యాకథాన్ ఉంది కదా, హ్యాకథాన్ వస్తారు కదా. 80% లో రేపు ఒక్కరోజు అంతే, ఇవాళ రేపు 2 days లో ప్రాజెక్ట్స్ అయిపోవాలి.
మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, ప్లీజ్ కంప్లీట్ ప్రాజెక్ట్స్ మరి స్టార్టింగ్ ఆఫ్ హ్యాకథాన్. హ్యాకథాన్ కన్నా ముందు అయిపోవాలి. హ్యాకథాన్ కూడా రిజిస్టర్ అవ్వండి. బ్యాచ్ కి 1500 రీజనబుల్ డేస్, 3 numbers కి 1500 అండి, or 2 numbers. Batch 3 numbers most, 2 numbers in the minimum. Register అవ్వండి ఖచ్చితంగా హ్యాకథాన్ కి. More than price and all experience, you will be getting the skill. That is the main thing అండి. మీకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్న్షిప్ అయిన అంటే మీరు హ్యాకథాన్ వస్తున్నారు, సో దట్ యూ కెన్ షోకేస్ యువర్ స్కిల్ మీరు కూడా నేర్చుకోవాలి, మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. దేర్ యూ విల్ బి డూయింగ్ రియల్ టైం ప్రాజెక్ట్, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేస్తారు. కానీ నేను ఎలా అయితే ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాను ఎండ్ టు ఎండ్, మీరు ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు అంతే. సో ప్రూవ్ యువర్ స్కిల్స్, get the experience and prices also. You can just push that. Already చెప్పడం జరిగిందండి. ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ 10, and fourth is 5,000. రిజిస్టర్ అవ్వండి. If you have any queries, either contact me or contact office number. చేంజెస్ చేయండి, చేంజెస్ చేయండి. వచ్చిందా లింక్ ఏడబుల్ ఇంకా అవుతున్నది అయిపోవాలి అవుతుందా ఏం కాదు. సరే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను AWS లో ఈ EC2 రూల్ ఎవరికైతే రావట్లేదో వాళ్ళు చెప్పారు ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో రాని వాళ్ళకి వీడియో చూడండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి డిపాజిట్ అయిపోతాను. సో గో టు AWS. మరి ఫస్ట్ లింక్ చూపిస్తాను, చూపిస్తానండి. ఇంకొచ్చిందా యా సేమ్ పాతగా మంచి గిట్ యాడ్ గిట్ కమిట్ అంతే కాదు. ఇది త్వరగా చేంజెస్ చేయండి. త్వరగా చేంజెస్ చేయండి. అవన్నీ కమెంట్స్ కూడా పెడతాను నోట్ మీ చాట్ బాక్స్ లో. ఈ కమెంట్స్ కూడా పెడుతున్నాను. ఇట్లా పెడతానండి కోడ్ అంతా. సారీ, గిట్ కమెంట్స్ కూడా పెట్టాను. మేక్ దోస్ చేంజెస్. అప్లికేషన్ మొత్తం చేంజెస్ అవుతానండి AWS తగ్గట్టు. మీకు ఇప్పుడు లోకల్లో వర్క్ అవ్వదు. లోకల్లో వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి? జస్ట్ కామెంట్ దీస్ లైన్స్. ఆ ఒక్క లైన్స్ కామెంట్ చేసుకొని సరిపోతుంది. ఎక్కడి నుంచి లైన్ నెంబర్ 16 నుంచి 26 వరకు కామెంట్ చేయండి. దీన్ని అన్కామెంట్ చేసి లోకల్లో పని చేస్తాను. సో చేంజెస్ చేయండి. అండ్ పాత కామెంట్ ఎలిమినేట్ చేసుకోండి.
నేను ఆల్రెడీ చెక్ చేశాను. సరే అండి. Elastic bean stack. Search for elastic bean stack. Environment admit అవుతున్నట్టు ఇంకా admit అవ్వలేదు అది. ఆ పార్ట్ ఎన్విరాన్మెంట్ పోవడానికి కొంచెం టైం పడుతుంది. నో ఇష్యూస్. ఇంకా నన్ను చెప్పాను మళ్ళీ చెప్పడం లాస్ట్ లో కింద కమిట్ చేసింది చెక్ చేసుకోండి. So why do waste time? నా ఎన్విరాన్మెంట్ మళ్ళీ ఫస్ట్ చూపిద్దాం అనుకున్నాను, అందుకే 10 మినిట్ చేస్తున్నాను నేను. ఇది టైం పడుతుంది అది. డిస్కస్ ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం AWS. ఇప్పుడు ఏం చేసామంటే AWS లో డిప్లాయ్ అయితే మనం అప్లికేషన్ చేంజెస్ చేసుకుందాం. ఏంటంటే చేంజెస్ యాప్ should be changes to application and same time interact MySQL procedures here. MySQL tables మనం ఇక్కడ అప్లికేషన్ కూడా క్రియేట్ చేయాలి using with block. Cursor not execute of create table if not exist. లేనప్పుడు క్రియేట్ అవుతుంది, ఉన్నప్పుడు క్రియేట్ అవ్వదు. ఉన్నప్పుడు ఎవరు వస్తుంది కాబట్టి ఆ రిటర్న్ దిస్. లేనప్పుడే క్రియేట్ చేసి ఉన్నప్పుడు ఒమిట్ అయిపోతుంది. ఓకే, రాసుకోవాలి. ఇది లోకల్లో వర్క్ అవ్వదు. లోకల్లో వర్క్ అవ్వాలంటే లైన్ నెంబర్ 16 నుంచి 26 వరకు కామెంట్ చేసుకోవాలి, పైన అన్కామెంట్ చేయాలి, అప్పుడే లోకల్లో వర్క్ అవుతుంది. దిస్ ఓన్లీ వర్క్స్ ఇన్ AWS. ఇప్పుడైతే నాకైతే టైం పడుతుంది ఎన్విరాన్మెంట్ అడ్మిట్ అవ్వడానికి. లెట్స్ సీ. నన్ను ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినట్టున్నారు వాళ్ళ మార్నింగ్. టైం పడుతున్నది. చూద్దాం. 10 మినిట్ ఇంకా 10 మినిట్ అవుతూనే ఉంది. ఇంకా 10 మినిట్ అవుతుందండి. టేకింగ్ టైం. Sir, I'm taking you environment. Search for elastic bean stack. Elastic bean stack వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ ఎన్విరాన్మెంట్స్ ఆల్రెడీ ఒక యాక్టివ్ ఉంది కాబట్టి నాకు చూపిస్తుంది. ఉన్న వాళ్ళకి ఏంటంటే క్రియేట్ అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ క్రియేట్ ఎన్విరాన్మెంట్. I'm creating a new environment. Website environment. Elastic builds very good. Elastic వేరే పేర్లు వస్తుంది. Like the మనకి Python applications క్రియేట్ వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఎలాస్టిక్ బీన్స్ అనేది మెయిన్ చాయిస్. ఇంకోటి కూడా ఉంది, 2 సర్వీసెస్ ఉన్నాయి. మిగతా డిఫరెంట్ 2 సర్వీసెస్ ఉన్నాయి. లైక్ AWS కోడ్ పైప్లైన్ అంటే పైప్లైన్స్ క్రియేట్ చేయడానికి. ఇందాక మీరు చూసింది ఇక్కడ AWS కాన్ఫిగ్ కావచ్చు, డీప్రెస్ అన్ని మిషన్ లెర్నింగ్ కి వేరే ఉంటాయి. అలా డిఫరెంట్ టాస్క్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అన్ని టూల్స్ మనం వాళ్ళే. ఎనీ వెబ్ అప్లికేషన్ అది ఏ లాంగ్వేజ్ అయినా క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుంది. యూ కెన్ డిప్లాయ్ జావా అప్లికేషన్స్, యూ కెన్ డిప్లాయ్ .NET, అలానే గో, రూబీ, ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. ఇదే చూస్ చేసుకున్నామంటే it is mainly suitable for web applications. Where ఎందుకంటే అప్లికేషన్స్ ఆటో స్కేల్ అవుతాయి. స్కేలింగ్ అప్లికేషన్ స్కేల్ చేయాలి అంటే మనం ఎక్కువ ఎఫర్ట్స్ ఇవ్వక్కర్లా. ఎలాస్టిక్ బీన్స్ అంటే చేసుకుంటుంది.
అండ్ ఎప్పుడైనా అప్లికేషన్ క్రాష్ అయ్యే అవకాశాలు ఉంటే మనకే ఇది ముందుగానే వార్న్ చేస్తుంది. సో దట్ ఇది ఆటోమేటిక్ గా AWS అంటే ఏంటి, పే యాజ్ యూ గో సర్వీస్. ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ అదే పే చేస్తుంది. అంటే ఒక అప్లికేషన్ వచ్చి ఒక రిక్వెస్ట్ హ్యాండిల్ చేయగలిగితే అలా మల్టిపుల్ కాపీస్ క్రియేట్ చేస్తుంది. మల్టిపుల్ రిక్వెస్ట్ సింగిల్ లెవెల్ యాక్సెస్ చేసింది. అలా లోకల్ హోస్ట్ అవ్వలేదు కదా, ఒక రిక్వెస్ట్ తీసుకుంటుంది మ్యాక్సిమం. బట్ ఆటోమేటిక్ గా మొత్తం అది నేర్చుకుంటుంది. ఎందుకు ఇది మెయిన్ గా అంటే అసలు మన అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే మనకి చాలా టైప్ ఆఫ్ రిజల్ట్స్ వాడాలి. AWS బకెట్ అని స్టోర్ చేయాలి, స్టోర్ చేయడానికి సర్వీస్ వాడాలి. ఇంకోటి ఇది ఒక కంప్యూటర్ కావాలి, ఈ అప్లికేషన్ కావాలంటే EC2 కావాలి. ఆ మొత్తం మనం పట్టించుకోగల ఈ ఎలాస్టిక్ బీన్స్ మొత్తం చేసుకుంటాం మనం. ఇది స్టాక్ ఆఫ్ కంప్లీట్ స్టాక్ ఆఫ్ రిజల్ట్స్ వేర్ యూ జస్ట్ నీడ్ టు క్రియేట్ ఎన్విరాన్మెంట్ అండ్ కాన్ఫిగర్ ఎన్విరాన్మెంట్ అంతే. మేము మిగతా ఏం పట్టించుకోగలం, మొత్తం చూసుకుంటాం. సో దానికోసం వాడుతూ ఉంటాం. సరే, పర్సనల్ రికార్డ్ మేనేజర్. నెక్స్ట్ స్టెప్ ప్లాట్ఫామ్, ఇట్స్ పైథాన్. నెక్స్ట్ స్టెప్ నాకు ఆల్రెడీ వచ్చేసింది రోల్. దాని వల్ల ఎలా చేయాలో చెప్పాను, ఇది దాని వల్ల ఎలా చేయాలో చెప్పాను. నేను అబద్ధాలు రాని వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఐఆమ్ కంట్రోల్ వెళ్ళాలండి. ఈ కింద రాని వాళ్ళు ఏం చేయాలంటే వ్యూ పర్మిషన్ డీటెయిల్స్, ఐఆమ్ కంట్రోల్, అది కూడా ఎక్కడ క్రియేట్ చేయాలంటే ఇక్కడ రాని వాళ్ళు క్రియేట్ అండ్ యూజ్ న్యూ సర్వీస్ కూడా రాని వాళ్ళు. ఓకే, దాంట్లో కింద పర్మిషన్ డీటెయిల్స్ లో ఐఆమ్ కంట్రోల్ లోకి వెళ్ళి రాని వాళ్ళు చెప్తున్నాను, అది ఐఆమ్ కంట్రోల్ లోకి వెళ్ళి రోల్స్ లోకి వెళ్ళి క్రియేట్ రోల్ లో క్లిక్ ఆన్ EC2 అండ్ దెన్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ AWS అదే మేనేజ్ అది కాదు, మనం మేనేజ్ తీసుకున్నాం. చూపిస్తాను ఆగండి. సో నేమ్ చూడండి, మీ దాంట్లో రోల్స్ లో ఉంటుంది చెప్పండి. రాను వాళ్ళు ఇక్కడ ఇంకోటి ఇవ్వాలండి, అది కాదు మనం ఇంకోటి ఇచ్చాను. మేనేజ్ వెబ్ ఉంటుంది చూడు, మీ రోల్స్ లో చెక్ చేయండి సార్. రాను వాళ్ళు ఇక్కడ మళ్ళీ డాక్టర్ కాదు చెప్తాను. రాని వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ పర్సనల్ లాగిన్ సర్వీసెస్ రాని వాళ్ళు ఏం చేయాలంటే ఎలాస్టిక్ AWS ఎలాస్టిక్ Twin stack manage update customer updates customer C gap customer ఇది టైప్ చేసి ఇలా టిక్ చేసి నెక్స్ట్ నొక్కాలండి. రోల్ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ నొక్కిన తర్వాత క్రియేట్ రోల్ నొక్కితే రోల్ క్రియేట్ అయింది. రోల్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు రిఫ్రెష్ చేయడానికి వచ్చేస్తుంది. మీకు అక్కడ రోల్ అక్కడ నేమ్ ఇవ్వాలి. ఆ సర్వీస్ నొక్కింది నెక్స్ట్ నొక్కిన తర్వాత క్రియేట్ రోల్ అనేటప్పుడు నేమ్ అడుగుతుంది. ఆ నేమ్ మిక్స్ చేసి దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసింది ఇక్కడికి. ఇక్కడ మీరు అక్కడ ఏదైతే నేమ్ ఇచ్చి అక్కడ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ నెక్స్ట్. ఓకే, ఏంటండి ఆ నేమ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి సార్? నెక్స్ట్ అండి, ఇంకా నెక్స్ట్ క్రియేట్ రోల్ నొక్కాలి. క్రియేట్ రోల్
అది రాని వాళ్ళకండి, కింద రాని వాళ్ళు క్రియేట్ నొక్కాలి, వచ్చిన వాళ్ళు యూజ్ అయిందా. రాని వాళ్ళు మాత్రం క్రియేట్ అండ్ యూజ్ న్యూ సర్వీస్ వాళ్ళు నొక్కాలి. వచ్చేసిన వాళ్ళు ఇది ప్రొజెక్ట్ అయిపోవచ్చు. ఈ రాని వాళ్ళు మాత్రమే they need to click on create and use news. You create and use new service round and then view permission details. Already వచ్చిన వాళ్ళు proceed with that. Press next. Press next. Database enable చేసుకోండి. Database enable చేసుకోండి. Give username and password at your own convenience. Personal records. Password ఇప్పుడు 8 క్యారెక్టర్స్ ఉండాలండి. 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎద్రేట్ ఒకటి ఉండాలి ఖచ్చితంగా. ఎద్రేట్ ఉండకూడదు, చూసుకోండి. ఎద్రేట్ కానీ స్పెషల్ మార్క్స్ కానీ ఉండకూడదు. ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ మినిమం 8 ఉండాలి. దెన్ క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ టైం ఒకసారి స్కిప్ రివ్యూ చేసేయండి, డైరెక్ట్ గా సబ్మిట్ అయ్యి వెళ్ళిపోతాం. స్కిప్ టు రివ్యూ డేటాబేస్ ఇచ్చిన తర్వాత పర్సనల్ రికార్డ్స్. ఓకే, ఈ నేమ్ వల్ల వచ్చింది. అండర్ స్కోర్ ఇవ్వకూడదు, చూసుకోండి. డేటాబేస్ నేమ్ అండర్ స్కోర్ ఉండకూడదు, అదొక్కటే ఇష్యూ. డేటాబేస్ నేమ్స్ లో అండర్ స్కోర్ ఉండకూడదు, ఒకటి చూసుకోండి. ఇందాక వస్తుంది, ఏం లేదు. Skip to review. Submit. శాంపుల్ అప్లికేషన్ క్రియేట్ అవుతుందండి. దాన్ని ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడ ఆల్రెడీ మనం చూసామండి. దీని నెక్స్ట్ స్టెప్ చూడాలి. కొద్దిగా టైం పట్టిద్ది. మీకోసం నేను ఎన్ని క్రియేట్ చేసి డెలిట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇవన్నీ నాకు పాతయండి, మీకు అవసరం లేదని నేను డెలిట్ చేసుకుంటున్నాను. నా పాత ఎన్విరాన్మెంట్స్ అవి. డెలిటింగ్ మైండ్స్, మీరు నాట్ డెలిట్ ఎనీథింగ్. అది ఎన్విరాన్మెంట్ అప్డేట్ అవుతుంది ఇంకా అవ్వలేదు అది.
ఇంకా అవ్వలేదు. కొంచెం టైం పట్టిద్దండి అది. చూసారు ఇక్కడ ఫస్ట్ ఎస్టీ బకెట్ క్రియేట్ అయింది. ఎస్టీ బకెట్ అనేసి స్టోరేజ్ సైన్స్ అనమాట. మన ఫైల్స్ అన్ని స్టోర్ అవుతాయి. తర్వాత సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. ఆ తర్వాత ఆర్డిఎస్ క్రియేట్ అయింది. ఇది ఎక్కువ టైం పడుతుంది. ఆర్డిఎస్ క్రియేట్ ఎక్కువ టైం పడుతుంది. మీకు ఏపీ న్యూస్ ఏపీ ఉంది కదా, ఏపీకి ఇస్తారు. దాన్ని బట్టి పెట్టి చేసుకోవాలి. అసలు ఓన్లీ లాగిన్ తీసుకుని బిల్ చేసుకోవాలి. ప్రతి ఇమేజ్ కూడా దాని నుంచి వచ్చేస్తుంది. ఇమేజ్ వాళ్ళు దాని నుంచి వస్తుంది, కంటెంట్ దాని నుంచి వస్తుంది. సెక్స్ కూడా దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆర్డిఎస్ కొంచెం టైం పడుతుంది. నో ఇష్యూస్ ఇన్ దట్. ఓకే, ఆటోమేటిక్ వస్తుంది. ఆటోమేటిక్ వస్తుంది. దానికి వాళ్ళ టాపిక్స్ పైన అంటే ఓకే అయినా మీకు కావాలదా? మీరు టైం పడుతుంది. ఎంఏ అయితే అవ్వదు. ఆర్డిఎస్ టైం పడుతుంది. కొంచెం టైం అయితే పడుతుంది. Take some time. దీనికి ఇంకా లాగిన్ వెళ్ళి Yes, Sir, చెప్పండి. roles లో యాడ్ పర్మిషన్స్ దగ్గర పాలసీ ఏమో చెప్పరా?
ఇందా చూడాల్సింది కదండి. ఉందిలే ఉందిలే. అలా ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ బీన్స్ కనిపిస్తుందా? Yeah. ఎన్విరాన్మెంట్ అయితే సక్సెస్ఫుల్లీ లాంచ్. చూద్దాం. అయిందండి, ఎన్విరాన్మెంట్ అయితే అయిపోయింది. లింక్ అయితే వచ్చింది నాకు. ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిందండి. ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఐ కెన్ సీ సక్సెస్ఫుల్ లింక్. ఇట్ ఈస్ లైక్ హలో వరల్డ్. మన క్లాస్ ఫస్ట్ హలో వరల్డ్ రాస్తాం కదా, అలాంటిది. ఈ లింక్ ఇప్పుడు ఎక్కడైనా పనిచేస్తుంది. హలో వరల్డ్ మనం రాసింది జస్ట్ మన వాళ్ళకి కనిపిస్తుంది, కాబట్టి కనిపిస్తుంది. ఇది అందరికి కనిపిస్తుంది. సో ఇప్పుడు మన అప్లికేషన్ ని ఏం చేయాలి? అప్లై చేయాలి అంతే. మనం డేటాబేస్ కూడా క్రియేట్ చేస్తాం. ఇక చేయాల్సినంత ఏం లేదండి. మన అప్లికేషన్ గిట్ లో ఉంది. అక్కడ నుంచి గిట్ నుంచి ఇక్కడికి ఒక కోడ్ పైప్ లైన్ క్రియేట్ చేయాలి. ఒక కోడ్ పైప్ లైన్ క్రియేట్ చేయాలి. పైప్ లైన్ అంటే ఏం లేదు, అక్కడి నుంచి డేటా వస్తుందండి. దాని నుంచి డేటా వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వెనెవర్ యూ మేక్ చేంజెస్, గిట్ లో ఏదో ఎప్పుడైతే చేంజెస్ చేస్తాము మీ అప్లికేషన్ ఆటోమేటిక్ చేంజెస్ అయిపోతుంది. ఓకే, లెట్స్ క్రియేట్ కోడ్ పైప్ లైన్. అందరికీ అయిపోయిందని అనుకుంటున్నాను. అయిందా? సెర్చ్ ఫర్ కోడ్ పైప్ లైన్. కోడ్ పైప్ లైన్, కోడ్ పైప్ లైన్, AWS కోడ్ పైప్ లైన్, కోడ్ పైప్ లైన్, కోడ్ పైప్ లైన్ అండి. కోడ్ పైప్ లైన్ యూజ్ చేసుకోండి. కోడ్ పైప్ లైన్ దాంట్లో ఏం చేయాలంటే క్లిక్ ఆన్ క్రియేట్ పైప్ లైన్. పైప్ లైన్ నేమ్ ఏమైనా ఇవ్వచ్చు. నేను పిఆర్ఎం అని ఇస్తున్నా, మీ ఇష్టం ఏదైనా ఇవ్వండి. ప్రొసీడ్ నెక్స్ట్. సర్వీస్ ప్రొవైడర్ GitHub వర్షన్ 1. మళ్ళీ చెప్తున్నాను, క్రియేట్ పైప్ లైన్. ఇక నేమ్ ఇవ్వాలి పిఆర్ఎం. ఓకే, లోయర్ అవ్వచ్చు, క్యాప్స్ అవ్వచ్చు, మీ సెవెన్ ఎవరైనా ఇవ్వాలి. Then click on next. Resource provider. Go for GitHub version 1. ఇక్కడ proceed next. Click on next one. ఒకసారి ఇంకా GitHub కనెక్ట్ చేసుకోలేదు. గుర్తుపెట్టుకోండి, మన GitHub అకౌంట్ కనెక్ట్ చేసుకోవాలి. ఎలా కనెక్ట్ చేయాలంటే క్లిక్ ఆన్ కనెక్ట్ టు GitHub. వర్షన్ 1 పెట్టిన తర్వాత GitHub అలాగైతే కనెక్ట్ అయిపోయిందండి. ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది. బ్రౌజర్ లోనే కనెక్ట్ అయిపోద్ది. కనెక్ట్ అవ్వడం వల్ల యాక్సెస్ ఇవ్వండి, పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నా ప్రాజెక్ట్ పేరు పిఆర్ఎం. ఫస్ట్ రికార్డ్ మేనేజర్ ఇచ్చింది మనం. నేను ఇచ్చాం GitHub లో పిఆర్ఎం అని ఇచ్చాం. సో అక్కడ పిఆర్ఎం అని అక్కడ ఏదైతే రిపాజిటరీ ఇచ్చారో ఆ రిపాజిటరీ ఇవ్వండి. అదేం వచ్చేస్తుంది, మెయిన్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మెయిన్ చేంజెస్ చేయగల తర్వాత ప్రొసీడ్ నెక్స్ట్. స్కిప్ బిల్స్ నెక్స్ట్ చెప్తాను ఆగండి. నెక్స్ట్ ఈ స్కిప్ చేయాలి. ఇది స్కిప్ దట్ బిల్ స్టేజ్. ప్రొసీడ్ నెక్స్ట్. ఓకే, ఇదా ఇది స్కిప్ చేయకూడదు. దీని ప్రీవియస్ స్కిప్ చేయాలి. ఈ బిల్ స్టేజ్ స్కిప్ చేయాలి. ఇక్కడ మనం ఏం మారుతుంది సర్వీస్ పేరు చెప్పండి. రీజన్. మన రీజన్ ఏముంది అక్కడ చూడండి ఒకసారి. అక్కడ ఎన్విరాన్మెంట్ ఏ రీజన్ చూసుకోండి ఒకసారి. రీజన్ చూసుకొని పెట్టుకోండి. మన ఎన్విరాన్మెంట్ ఏదైతే రీజన్ లో ఉందో ఆ రీజన్ లో చూడాలి. ఇదిగోండి,
యూరప్ అని మనం చూసింది. యూరప్ లో స్టాక్లింగ్ ఉంటుంది కదా. నా ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి యూరప్ స్టాక్లింగ్ లో ఉందండి. ఇంత లేదా ఓకేలో ఉందా? ఇక ఎన్విరాన్మెంట్ చూసుకోవాలండి. నేను చెప్పాను ఆల్రెడీ. ఓకే అనుకుంటుంది. ఓకే అనుకుంటుంది. స్టోక్లింగ్ ఉండాలి కదా మనకి. ఇంటర్వల్ లేదా బీన్ స్టాక్ టోక్యో. నా టోక్యోలో ఉంది ఇక్కడ. నా ప్రతి అప్లికేషన్ టోక్యోలో ఉంది. సో ఇక్కడ కూడా టోక్యోలో ఇచ్చేసేయండి. ఓకే బయట వాళ్ళు వచ్చేస్తుంది. ఇవ్వండి ఆటోమేటిక్ అయ్యే వచ్చేస్తాయి. నేను ఏం చేంజెస్ చేయగల. మీరు పెట్టిన నేమ్స్ ఇవ్వండి. దెన్ క్లిక్ నెక్స్ట్. ఆటోమేటిక్ నేమ్స్ అయ్యే వచ్చేస్తాయి. ఎలాస్టిక్ గ్రీన్ స్టాక్ పెట్టేసి ఆ రీజన్ పెట్టేస్తే చాలా అయ్యే ఆటోమేటిక్ గా మీరు స్క్రోల్ చేసుకుంటే అయ్యే వస్తాయి. క్రియేట్ పైప్. నెక్స్ట్ క్రియేట్ పైప్ లైన్. ఇక మీరు చూపిస్తానండి ఏం జరుగుతుందో. ఇదిగోండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. గిట్హబ్ దగ్గర నుంచి గ్రీన్ స్టాక్ కూడా పైప్ లైన్ క్రియేట్ అవుతుందండి. పైప్ లైన్ క్రియేట్ అయింది. సో డేటా గెట్ చేసుకుంది మన AWS కోడ్ పైప్ లైన్. ఇంకా డిప్లాయ్ చేయడం మాత్రమే మిగిలింది. ఓకే డిప్లాయ్ అవుతుంది. టేక్ సమ్ టైం. అప్లై అవుతుంది. ఇన్ ప్రోగ్రెస్. ఇంకా అవ్వలేదు. కోడ్ డ్రైవింగ్ క్రియేట్ చేసామండి మనం. చూడండి ఇది ఎలా ఉంది చెప్పండి ఒకసారి. ఇది అయింది 1 2 3 4 5 6 7 8 9 10 11 32 కరెక్ట్ కూడా చూసారా. UUID హైబ్రిడ్ ఎగ్జిక్యూషన్ ఐడి UUID సక్సెస్ కదా. ఇంకా అవుతుంది అని కొంతమందికి ఆల్రెడీ అయింది. అక్కడ మీకు డిప్లాయ్ అయిపోవాలి. ఓకే అండి ఒకసారి చూద్దాం. డిగ్రేడా డిగ్రేడ్ అంటే ఎర్రర్స్ ఉన్నాయండి. మా అప్లికేషన్ ఎర్రర్స్ ఉన్నాయి చూద్దాం. ఫాలోయింగ్ సర్వీసెస్ ఆర్ నాట్ రన్నింగ్. ఏ సర్వీస్ ఆర్ నాట్ రన్నింగ్. ఒకసారి చూద్దాం లాగ్స్ లో there is some error. చూద్దాం. degraded దాని తర్వాత ఎంటర్ చేస్తే రావాలి. యాక్చువల్లీ కావాలని చూస్తాం. ఎర్రర్స్ మన నాన్న చూద్దామండి. ఎర్రర్స్ మన నాన్న చూద్దాం. ఓకే OS is not defined అండి. ఒక ఎర్రర్ వచ్చింది అప్లికేషన్ లో. ఇక్కడ మీరు చూస్తుంటే
హెల్త్ డీగ్రేడ్ అని వచ్చింది. ఎందుకు డీగ్రేడ్ అని వచ్చిందంటే అది మనకు తెలియాలంటే ఎర్రర్స్ మనకి అప్పుడు ఏడబ్ల్యూఎస్ ఎర్రర్స్ తెలియాలంటే లాగ్స్కి వెళ్ళాలి. గో టు లాగ్స్, రిక్వెస్ట్ లాగ్స్ ఉండే లైన్స్, రిక్వెస్ట్ లాగ్స్ ఉండే లైన్స్, దాంట్లో క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఇదిగోండి ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అది ఇక్కడ రాసాం మనం ఇంకోటి ఓఎస్ అని నేను రాసాము, వాళ్ళు రాయలేదు. దీంట్లో చేసి అది దీంతో కమిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఏం చేంజెస్ చేయగలరా, ఏడబ్ల్యూఎస్ ఆటోమేటిక్ చేంజెస్ అయిపోద్దండి. ఇది చూసారా, ఆటోమేటిక్ చేంజెస్ అయిపోతుంది. నువ్వేం చేంజెస్ చేయగలరు, జస్ట్ దీనిలో చేంజ్ చేసి గిఫ్ట్ లో కమిట్ చేయి. ఇంకోటి వాయిస్ రాసి గిఫ్ట్ లో కమిట్ చేసి సరిపోతుంది, యాడ్ చేసి కమిట్ చేసి సరిపోతుంది. ఆటోమేటిక్ కమిట్ అయిపోద్ది. ఇంపోర్ట్ వాయిస్ రాయండి. ఎవరు పెట్టినారా గిటర్ జర్నీ చేసి పుష్ చేసి ఆటోమేటిక్ కమిట్ అయిపోతుంది. మీరు ఏం చేయగలరా, అప్లై అయిపోయింది. చూద్దాం ఇప్పుడు హెల్త్ ఎలా ఉందండి. డీగ్రేడ్ మళ్ళీ డీగ్రేడ్ అండి, చూద్దాం ఎందుకో. యూ కాలేజ్ హెల్త్ మళ్ళీ ఫెయిల్ అయింది. చూద్దాం సార్ ఏమి ఇష్ట వచ్చాయో. లాస్ట్ 100 లైన్స్ మళ్ళీ ఇష్టం చూద్దామండి, ఏం కాదు. అవునా అబ్బా, టేబుల్ నేమ్స్ కట్ అయిపోయాయి. నోట్స్ మీరు పెట్టలే అనుకున్నా, పెట్టా అనుకున్నా. క్రియేట్ టేబుల్ నోట్స్ ఫైల్స్ అని ఉంది, మీకు లేదా అంటే ఒకసారి చూసుకోండి. మేము మళ్ళీ ఫైల్ అప్డేట్ చేస్తాను, దానివల్ల ఇదంతా అది. నేను ఒక్కసారి ఫైల్ అప్డేట్ చేస్తాను, చూసుకోండి. ఇది టేబుల్ మిస్ అయిపోయింది, దానివల్ల ఇది చూసుకోండి. ఒకసారి నేను డ్రైవర్ అప్డేట్ చేస్తాను, కోడ్ చేంజ్ చేసి గిట్ లో పుష్ చేసుకోండి. ఫైల్ అప్డేటెడ్. ఓకే, గిట్ లో కూడా చేంజెస్ చేసేసాను, మీకు సపోర్ట్ లో కూడా పెట్టేశాను. దాని తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గా అవుతుంది. నువ్వు ఏం చేయగల, జస్ట్ గిట్ లో చేసేసరికి చాలు ఆటోమేటిక్ గా పైప్ లైన్ చూసుకునేది మొత్తం, నువ్వేం చేయగల. దట్ ఈస్ వాట్ రియల్ యూసేజ్ ఆఫ్ పైప్ లైన్, కంటిన్యూస్ సాఫ్ట్వేర్ డెలివరీ. ఓకే, సో ఆటోమేటిక్ గా చేంజెస్ అయిపోతూ ఉంటాయి. ఎర్రర్స్ ఎక్కడ చూడాలి, లాగ్స్ లో, ఎన్విరాన్మెంట్ లో, లాగ్స్ లో చూడాలి. ఎస్డి అవుతుంది, ఆటోమేటిక్ అయిపోతుంది, నువ్వేం చేంజ్ చేయగల. అయిందా, నాది అయిపోయినట్టుంది. ఇక్కడ చూద్దాం ఈసారి చూద్దాం ఎలా ఉందో. ఈసారి కూడా డిగ్రేడ్ వచ్చిందండి. మీరు చూడండి, ఎవరికైనా అయిందా ఒకసారి చూద్దాం. మళ్ళీ నాకు ఎర్రర్స్ ఉన్నాయంట. ఎర్రర్స్ ఉన్నాయంటే ఎక్కడ చూడాలి, లాగ్స్ లో. యూ కెన్ రిక్వెస్ట్ ఫర్ ఫుల్ లాగ్ ఆర్ 100 లాగ్. 100 లాగ్ చూసుకోవచ్చు, దాంట్లో ఎస్టిడి అవుతుంది. అయింది కాదు, fail to find app, fail to load.
ఏంటంటే యా ఇంకా అప్లికేషన్ క్రియేట్ చేద్దాం లేదండి ఒకసారి ఆగండి. ఇది ఎక్స్టెన్షన్స్ సరిపోతుంది. సో డాట్ ఈక్వేషన్ ఫైవ్ పంపించి ఫోన్ పంపించి ఒకసారి ఆగండి. యాప్ రికగ్నైజ్ చేయట్లేదు, ఒకసారి క్లియర్ చేద్దాం. అది కాకపోయినా అవుతుంది, అవ్వకపోతే ఇంకా అంతే చేయాలి. ఏం చేయాలి అంటే లాక్స్ ఎగ్నామిక్ లో ఉంటుంది కాదు, ఎగ్నామిక్ లాక్స్ ఒక్కసారి అంటే క్లియర్ చేద్దాం. కొద్దిగా ఉన్నాయి చేయాల్సినవి. బయట అప్లికేషన్ ఇచ్చాం, లోపల యాప్ ఉంది, అదే ఇబ్బంది. లోపల అప్లికేషన్ ఉండాలి. సో ఏం పర్లేదండి, మన యాప్ ఇస్తాం, మొత్తం జనరేట్ చేయలేము ఇప్పుడు. సో దానికోసం మీకు AWS కాన్ఫిగరేషన్ ఫైల్ పంపిస్తున్నాను, అలా కాన్ఫిగర్ చేయడానికి. మీకు ఫైల్ అప్లోడ్ చేస్తాను, ఆ ఫైల్ ఎక్కడ పెట్టాలి నేను చెప్తాను. మీకు ఒక ఫైల్ వస్తుందండి క్లాస్ రికార్డింగ్స్ లో. క్లాస్ రికార్డింగ్స్ లో మీకు రికార్డ్ మేనేజర్ లో ఒక ఫోన్ అప్లోడ్ చేస్తున్నాను. ఆ ఫోన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగోండి, ఫోల్డర్ పెట్టానండి. డ్రైవ్ రికార్డింగ్స్ లో ఫోల్డర్ పెట్టా, దానికి డౌన్లోడ్ చేసుకుని జిప్ వస్తుంది. సో అలా చేయొద్దు, జస్ట్ ఆ లోపల ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. 01_flag.config. ఆ కాన్ఫిగ్ ఏముండదు, అప్లికేషన్ తీసుకోని చెప్తాం అనమాట. అప్లికేషన్ తీసుకోవద్దు, AWS కి అప్లికేషన్ కావాలి, నువ్వు యాప్ అని తీసుకోని చెప్తాం. దాని ఒక్కదా డౌన్లోడ్ చేసుకోండి. .ev ఎక్స్టెన్షన్స్ లో డౌన్లోడ్ దిస్ వన్ 01_flags.config. సో దాన్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే దీన్ని రీనేమ్ చేసేయండి. మళ్ళీ యాప్ కి రీనేమ్ చేసేయండి. app.py అప్లికేషన్ యాప్ కి రీనేమ్ చేసేయండి. అప్లికేషన్ యాప్ కి రీనేమ్ చేసేయండి. ఫస్ట్ చేశారా? rename to app again. Rename to app again. App చేసిన తర్వాత ఆల్రెడీ అక్కడ ఉన్నాగా మనం. ఇక్కడ ఏం చేయాలంటే mkdir.eb చూసుకోండి క్లియర్ గా. ఇక్కడ ఏదైతే స్పెల్లింగ్ ఇచ్చా ఆ స్పెల్లింగ్ తో ఇవ్వాలి. eb x mkdir.eb extensions. You should see a folder here. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే డౌన్లోడ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారో కాపీ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ EB extensions. EB extensions interested. రికార్డ్ మేనేజర్ జస్ట్ ఆ ఫైల్ ని నాకు ఇప్పుడు ఇది కూడా ఉండాలండి. .eb extensions అనే ఫోల్డర్ కూడా ఉండాలి.
You should see application structure like this for AWS. ఇదిగోండి ఈ ఫైల్ మీకు పెట్టాను, ఈ ఫోల్డర్ మొత్తం పెట్టాను మీకు. దాంట్లో ఫోల్డర్ డౌన్లోడ్ చేసుకొని ఫైల్ తీసి పెట్టుకోండి. కాంటే కమాండ్స్ పెడతాను ఎలా చేయాలో మీకు పెడతాను. అది ఆ ఫైల్ కాపీ చేసుకొని పెట్టుకోండి, డౌన్లోడ్ చేసి మీరు డీపీ ఎక్స్టెన్షన్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, డౌన్లోడ్ చేసి ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే క్రియేట్ ఏ ఫైల్, క్రియేట్ ఏ ఫోల్డర్ నేమ్ .db ఎక్స్టెన్షన్స్. తర్వాత ఏం చేయాలి, ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి కాపీ పేస్ట్ దట్ ఫైల్. కాపీ పేస్ట్ చేసిన తర్వాత కమిట్ గిట్ లో యాడ్ చేసుకోండి. గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m .db AWS డాట్ పెట్టడం వల్ల వచ్చింది. అది ఐఫోన్ ఉండకూడదు అనుకుంటా, స్పేస్ అవడం అనుకుంటారు. స్పేస్ అవడం వల్ల అది స్పేస్ పెట్టకూడదు. ఓకే, గిట్ యాడ్ డాట్ తర్వాత గిట్ కమిట్ -m EB AWS. తర్వాత గిట్ పుష్ -u origin main. ఈ మెసేజ్ మీ ఇష్టం, నా మెసేజ్ ఇవ్వకల్లా, మీ ఇష్టం అండి ఆ మెసేజ్. అలాగే వచ్చు. తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇక్కడ AWS లో చేంజ్ అయిపోద్ది, ఆటోమేటిక్ చేంజ్ అయిపోద్ది. చూడండి వచ్చేసింది మన కమ్యూనిటీ మెసేజ్ వచ్చింది చూసారా, EB AWS ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మెయిన్ చేంజెస్ చేయగలదు. ఓకే, అవుతుంది. కొంచెం టైం పట్టింది, నో ఇష్యూస్. వచ్చిందా? సో మన సోర్స్ రీజన్ నొప్పు ఇది కావాలి కదా, ఏమన్నా సోర్స్ రీజన్ రీజన్ అప్లై అయిందండి. సరే చూస్తాను, వస్తాను. చూపించాను. చూడండి వెల్త్ ఓకే వచ్చింది. దట్ మీన్స్ యువర్ అప్లికేషన్ ఇస్ డిప్లాయ్డ్. ఒకసారి మన అప్లికేషన్ చూసుకున్నాం ఎలా ఉందో. సో ఇట్ ఈస్ లైవ్ నౌ. వరల్డ్ లో ఎవరైనా మన అప్లికేషన్ చూడగలరు ఇప్పుడు. ఇట్ ఈస్ లైవ్ నౌ. ఆ లింక్ ఎక్కడైనా ఓపెన్ అవుతుంది. చూడండి అది పనిచేస్తుంది ఇప్పుడు. ఈ లింక్ ఎక్కడ కాపీ పేస్ట్ చేసినా ఓపెన్ అవుతుందండి. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఎవ్రీవన్ కెన్ యూజ్ ఇట్. లాగిన్ అసలు ఉన్నారా చెక్ చేద్దాం ఒకసారి. ఇన్వాలిడ్ లేడు, అసలు ఎవరు లేరు ఆ టేబుల్లో. సైన్ అప్ అవుదా? ఇది లైవ్ లింక్ అండి, ఇది ఎక్కడైనా ఓపెన్ అవుతుంది. కావాలంటే ఫోన్ లో కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. యువర్ అప్లికేషన్ ఇస్ లైవ్ నౌ. కావాలంటే చూడండి, నేను నా ఫోన్ లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మీ ముందు అప్లోడ్ చేయండి, నా ఫోన్ లో అప్లోడ్ చేస్తాను. Conversation link send.
ఓకే ఒకసారి అప్రూవ్ చేస్తాను నేను. ఇంకా ప్రొవైడ్ మై పర్సనల్ ఈమెయిల్ వచ్చిందండి, మెయిల్ అయితే వచ్చింది, నేనైతే అప్రూవ్ చేశాను. ఈమెయిల్ కమ్యూనికేషన్ సక్సెస్, నేనైతే అప్రూవ్ చేశాను ఫోన్ లో నుంచి. అది ఆల్రెడీ అకౌంట్ ఉంది, ఇక్కడ ఏమి ఇది ఇచ్చానా. ఓకే సబ్మిట్. యు ఆర్ సీయింగ్ ద లైవ్ పేజ్, నాట్ లోకల్ హోస్ట్ పేజ్. ఇది లైవ్ పేజ్ అండి, ఫోన్ లో కూడా ఓపెన్ అవుతుంది. నోట్స్ క్రియేట్ చేద్దాం. యాడ్ నోట్స్, PFS, hi all. So everything is working perfectly. I can able to view my notes. I can able to update the notes too. Welcome. Update కూడా అవుతుంది. You can see that also. ఇంకా ఫైల్స్ కూడా స్టోర్ అవుతాయి లేవా? అవుతాయండి. యాడ్ ఫైల్, అప్లోడ్, ఫైల్ అప్లోడ్ అయింది, యూజ్ చేస్తున్నాను. ఇట్ ఇస్ డౌన్లోడింగ్ ఆల్సో. డిలీట్ కూడా అవుతుంది. అలానే నాకు నోట్స్ ఎక్సెల్ లో కూడా వస్తుంది. ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. అండ్ ఈ లింక్ ఫోన్ లో కూడా వర్క్ అవుతుంది. కావాలంటే నేను చూపిస్తాను, ఇంకో లింక్ ఓపెన్ చేస్తాను. Ctrl+Shift+N, కావాలంటే ఫోన్ ఓపెన్ చేసుకోనండి, ఆ లింక్ పనిచేస్తుంది. అలాగే ఫోన్ వర్క్ అవుతుంది. ఫోన్ లో లింక్ వాట్సాప్ లో పెట్టి ఈమెయిల్ చేసుకొని అదే ట్రై చేయండి, ఫోన్ లో వర్క్ అవుతుంది. ఇట్ ఈస్ రైట్ ఎవ్రీవేర్ నౌ. సో దిస్ ఇస్ హౌ వి డిప్లాయ్ అప్లికేషన్. కానీ దీంతో కూడా సరిపోదు, ఇంకా మనం నేర్చుకోవాలి. ఇంకేంటి, ఇప్పుడు వచ్చేసాం అనుకో నీ కాస్ట్ పడుతూనే ఉంటుంది. మనం టెర్మినేట్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఇది వస్తుంది. ఫస్ట్ అది చెప్పండి, నాకు ఎంతమందికి అప్లికేషన్ డిప్లాయ్ అయింది? ఇది లింక్ అండి, ఇది లింక్ లాగౌట్ అయిపోయాను. ఫోన్ లో వచ్చిందండి. మీకు కావాలంటే నా లింక్ నీకు దీనిలో పెడతాను, మీకు దీనిలో పెడతాను చాట్ బాక్స్ లో. అది పనిచేస్తాను, మీ లింక్ కూడా పనిచేస్తాయి. ఒకసారి పెడుతున్నాను. దిస్ లింక్ విల్ బి వర్కింగ్ ఎట్ యువర్ అడ్రస్ ఆల్సో. మీ ఫోన్ లో లింక్ వర్క్ అవుతుంది. లైక్ మీ లింక్స్ మీకు వర్క్ అవుతుంది, ఇది నా లింక్ అండి, ఇది నా ఇన్స్టాన్స్. ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతున్నారు. నా అప్లికేషన్ మీరు ఓపెన్ అవ్వాలి, మీ లింక్ మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ అయిందా అప్లికేషన్? మొహమ్మద్ నేమ్ క్లాస్ రిక్వైర్మెంట్స్ లేవు కదా, ఎక్స్పెరిమెంట్స్ లేదు, ఫినిష్ చేయాలి. వర్క్ అయిందా అండి? మీరు చూసారా? ఇదేంటో చెప్పండి. పైప్లైన్ ఎగ్జిక్యూషన్ ఐడి, యుఐడి, యుఐడి. ఓకే, రిక్వైర్మెంట్స్ అంటే కాదు, మెయిన్స్ రిక్వైర్మెంట్స్ అని పెట్టాలండి. ఇప్పుడు see my link over there. ప్రతిదీ వర్క్ అవుతుంది కూడా. అండ్ ఫర్గెట్ పాస్వర్డ్ కూడా చెక్ చేద్దాం. ఫర్గెట్ పాస్వర్డ్, ఎంటర్ ఈమెయిల్ ఐడి, సబ్మిట్. లెట్స్ సీ ఇఫ్ ఐ గెట్ ఏ మెయిల్ ఆర్ నాట్.
నా మెయిల్ కూడా వచ్చిందండి. ఇన్బాక్స్ ఆ మెయిల్ వచ్చింది. ఫర్గెట్ పాస్వర్డ్ లింక్ కూడా వచ్చింది. నేను అక్కడ నా ఫోన్ లోనే ఇన్సర్ట్ చేసుకుంటాను. యూ కెన్ సీ ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇన్ మై ఫోన్ ఆల్సో. ఫోన్ కూడా ఓపెన్ అవుతుంది. ఐఎమ్ రీసెటింగ్ ఏ న్యూ పాస్వర్డ్ హియర్. సబ్మిట్ ప్రెస్ చేశాను. మనకి మీరు చూడొచ్చు రీసెట్ సక్సెస్ఫుల్ కూడా వచ్చింది. సో ఇట్ ఈస్ లైవ్ ఎవ్రీవేర్. అయితే పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నానండి. అది న్యూ పాస్వర్డ్. సో ఇట్స్ వర్క్. ఇట్ వర్క్. మీ లింక్ మీరు యూజ్ చేసుకోండి. అదే దట్ ఈస్ మై లింక్. యూ యూజ్ ఏ ఓన్ లింక్. నా లింక్ అండి. మీ లింక్ మీరు యూజ్ చేసుకోండి. సరే, ఇంకా అప్లికేషన్ సబ్మిట్ చేయడం నేర్చుకుందాం. అది నా లింక్ అండి. సో ఇక్కడ అప్లికేషన్ ఎలా జనరేట్ చేయాలి చాలా మంది చెప్పరండి. బయట జస్ట్ చెప్పేసి వెళ్ళిపోతారు AWS. కానీ ఈరోజు ఎలా ఆపాలో తెలుసుకోవాలి. ఎందుకంటే వాట్ ఎవర్ సర్వీసెస్ యూఆర్ యూజింగ్ ఇట్ ఈస్ కాస్ట్ యాజ్ యూస్. మీరు యూజ్ చేసే కొద్ది కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఆ కాస్ట్ మీరు అసలు ట్రీటర్ కదా. తర్వాత ఎప్పుడైనా వాడుకోవాలి అంటే దీనిలో వదిలేయకూడదు. ట్రీటర్ లిమిట్ అయిపోతుంది. సో అప్లికేషన్స్ మనం ఏదైతే మనం సర్వీస్ యూజ్ చేసామో టెర్మినేట్ చేద్దాం. బట్ ఫస్ట్ నాకు చెప్పండి, ఎంతమందికి వాళ్ళ అప్లికేషన్ లైవ్ అయింది? అందరికి ఫోన్ వర్క్ అవుతున్నారు. ఫోన్ వర్క్ అవుతున్నది. వర్క్ అవుతుందా? ఓకే అండి. లెట్స్ టెర్మినేట్ అండి. అప్లికేషన్ ఆబ్దామని నేర్చుకుందాం. ఎందుకంటే వదిలేసామంటే మనకి లిమిట్స్ అయిపోతాయి. రీడర్ అకౌంట్ 1 year కొద్ది దగ్గర ఇస్తారు. అది దగ్గర మనం సేవ్ చేసుకోవాలంటే ఆపే వదిలేసాం అనుకో చూడబడుతుంది. అయిపోతుంది. బిల్ పడుతూ ఉంటుంది. అప్లికేషన్ సస్పెండ్ అయిపోతుంది. డబ్బులు ఏం కట్టవో కానీ ఎందుకు ఆ ఫ్రీ డేటాస్ మనం వదిలేసుకోవడం? మనం ఏమన్నా 10 million హ్యాండిల్ చేస్తున్నాం లేదుగా. నువ్వు హ్యాండిల్ చేస్తావు, అప్పుడు పే చేస్తావు డబ్బులు. ఇప్పుడు ఎందుకు? మళ్ళీ నీకు రిటర్న్స్ అయిపోతాయి కదా. అందుకని ఆపేద్దాం అండి. ఇంకా నేను ఆపేద్దాం. ఆపేయాలంటే ఏం లేదు, మొత్తం రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలండి? ఫస్ట్ నాకు చెప్పండి, ఇక్కడ అందరి అప్లికేషన్ లైవ్ అయిందా? లైవ్ URL. సరే అండి. ఇఫ్ డిప్లాయిడ్ లెట్స్ సీ హౌ టు టెర్మినేట్ ఆల్సో. టెర్మినేట్ చేయడం కూడా నేర్చుకోవాలి. సరే అండి. హౌ టు టెర్మినేట్. టెర్మినేట్ ఎలా చేయాలంటే ఫస్ట్ కోడ్ పైప్ లైన్ ఆపాలి. లేకపోతే మంత్లీ 1 hour పడుతుంది. ఫస్ట్ కోడ్ పైప్ లైన్ ఆపాలి. గో టు కోడ్ పైప్ లైన్. స్టాప్ ద పైప్ లైన్. ఈ వదిలేసిన పొరపాటున ఎన్ని పైప్ లైన్స్ క్రియేట్ చేసి అన్ని పైప్ లైన్స్ $1 పడతాయి. 1 పైప్ లైన్ $1. అన్ని క్రియేట్ చేసి $1. ఇక్కడ క్లిక్ ఆన్ ఎడిట్ పైప్ లైన్. టైప్ వెళ్ళినాను 19 అదే కదండి. టైప్ డిలీట్. ఓకే, స్పేస్ పడిందా? డిలీట్ చేసుకోండి. పైప్ డిలీట్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి? ఎన్విరాన్మెంట్ టెర్మినేట్ చేయాలి. మీకు ఆల్రెడీ సెలెస్టిక్ గ్రీన్ స్టాక్ లో ఆ ఎన్విరాన్మెంట్ టెర్మినేట్ చేయాలి. ఇప్పుడు వర్కింగ్ గా ఉన్న ఎన్విరాన్మెంట్ దీన్ని ఆపేయాలి. ఎన్విరాన్మెంట్ ఆపేయాలి. ఆల్రెడీ వర్కింగ్ అవుతుంది కదా. యాక్షన్స్ క్లిక్ ఆన్ టెర్మినేట్.
ఇదంతా టైప్ చేసుకోండి, ఇదంతా టైప్ చేయాలి. టెర్మినేట్ చేయండి. కంట్రోల్ క్లిక్ ఆన్ టెర్మినేట్. ఈరోజు నాకు బిల్ పడతా ఉంటుంది. మన లిమిట్ రైట్స్ ఉంటాయి. ఆర్డిఎస్ 73 GB దాకా ఉంటాయి. డేటా ట్రాన్స్ఫర్ 73 GB. అది మీకు ఇమేజ్ కనిపిస్తూ ఉంటాయి. చూస్తే అది కూడా ఉంటుంది. టెర్మినేట్ అవ్వడానికి టైం పడుతుందండి. లాగ్స్ లాగ్ లాగ్ if you want to redeploy, మళ్ళీ ఫస్ట్ మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సింది. So this ends our intensive. I hope you have learned many things so far. So kindly finish your projects in time. Build many projects, not only this project. What you have learned here, implement in your own ideas. Either this projects build చేయండి, be expand your own domains. Okay. Last two. ఇది అవ్వట్లేదా? మూడు స్పీడ్గా అప్లికేషన్ మళ్ళీ ఫస్ట్ చేయాలి. ఎన్విరాన్మెంట్ ఎన్మెంట్ చేసేయాలి. ఎన్విరాన్మెంట్ ఎన్మెంట్ చేసేయాలి. సరే ఎన్విరాన్మెంట్ ఎన్మెంట్ నాదే మీకు ఎవరికి ఇష్టం వస్తుంది. ఎంప్లాయ్మెంట్ లో ఆ ఎన్విరాన్మెంట్ టెర్మినేట్ చేయాలి. అంతే. ఎవరికి కొంతమందికి ఇష్టం వస్తాయి. ఆ వెర్షన్ ఆల్రెడీ ప్రీవియస్ వెర్షన్స్ ఉన్నాయి, కొత్త వెర్షన్స్ చేయాలని రీడిప్లాయ్ చేయాలని ఒక ఎర్రర్ వస్తుంది. డిప్లాయ్మెంట్ చేయాలని ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ మొత్తం వాష్అవుట్ చేయాలి. అది ఫస్ట్ చేసుకోవాలి. సరే ముందు మనం చెప్పుకుందాం. ఇది టెర్మినేట్ అవుతుంది కదా, సార్ ఈ టైంలో రిక్రూట్మెంట్ మొత్తం పెట్టుకున్నాను. అవును, అదే ఎన్విరాన్మెంట్. అది రిక్వైర్మెంట్స్ టీఎక్సీ లేదు. రిక్వైర్మెంట్స్ అని ఉండాలి. రిక్వైర్మెంట్ ఉండకూడదు, రిక్వైర్మెంట్స్ అని ఉండాలి. సరే ఇప్పుడు మన దాంట్లో వచ్చేద్దాం. బ్యాక్ టు ట్రాక్. ఎన్విరాన్మెంట్ టెర్మినేట్ అవుతుంది. ఇట్ టేక్ సమ్ టైం. ఇప్పుడు అయితే పోతుందండి, లింక్ పనిచేయదు. కావాలి చూడండి, ఆ లింక్ అయితే పనిచేయదు ఇంకా. ఎందుకంటే లైవ్ లింక్ కాదు, ఇప్పుడు టెర్మినేట్ చేసాక పనిచేయదు అది ఇంకా. So this all AWS deployment is about. టెర్మినేట్ అయిపోయిందా? అదే వరకు ఏముండదు. తర్వాత అంత వరకు అంతవరకు బిల్ వస్తా ఉంటుంది. అంటే అదే డిప్లాయ్ చేసి డిప్లాయ్మెంట్ వరకు ప్రాజెక్ట్ చూపించారు కదా, డిప్లాయ్మెంట్ అయిందని. అకౌంట్ అదేం కాదు, 1 year వరకు అసలు ఏం కాదు. అది ఆవరించేదంటే 1 year తర్వాత రిసోర్సెస్ ఫ్రీగా ఇవ్వదు. కొన్ని లిమిట్స్ ఇస్తారు అనమాట. AWS ఆర్డిఎస్ అయితే 70 GB వరకు ఇస్తారు. అలాగా ఎస్టీ బకెట్ కొంటాయి, స్టోరేజ్ కొంతవరకు ఇస్తారు. రిక్వెస్ట్ ఉంటాయి ఎస్టీ బకెట్. ఇన్ని రిక్వెస్ట్ కానీ అలా ఇస్తాను. అవన్నీ అయిపోతే ఇంకా ప్రతి రిక్వెస్ట్ మళ్ళీ పే చేసుకోవాలి.
చూసుకోవాలి రీజన్ కూడా చూసుకోవాలి. సరే చాలా మంది రీజన్ చూసుకోవాలండి, ఎప్పుడు టోకెన్ పెట్టుకోండి, ఒకే రీజన్ పెట్టుకోండి. 5 రీజన్ టోకెన్ లో చూసుకోండి, మల్టిపుల్ రీజన్స్ లో అప్లికేషన్ హోస్ట్ చేయొద్దు, మనకి అక్కర్లేదు కూడా. సో టోకెన్ చూసుకోండి. ఫోన్ కూడా చెప్తాను. ఫస్ట్ 5 ముందు స్నాప్ షాట్ తీసుకో, ఫోన్ లో ఓపెన్ చేసి డీటెయిల్స్ ఒకటే ఉండగా చూసుకోండి. నేను ఎప్పుడు టోకే ఫాలో అవుతున్నాను, లేకపోతే ఏదైతే డిఫాల్ట్ వస్తా చూసుకుంటున్నా. ఎప్పుడు ఎన్విరాన్మెంట్ ఆ రీజన్ ఒకేలా ఉండదు, ఒకటే ఉండేలా చూసుకోండి. ఎన్విరాన్మెంట్ ఎప్పుడు రావడానికి టైం పడుతుంది. కేటగిరీ వైజ్ రావాలి, సెర్చ్ బార్ ఉండాలి, కేటగిరీ వైజ్ న్యూస్ రావాలి. రెగ్యులర్ వచ్చేస్తుంది కదా న్యూస్ బై హెడ్లైన్స్ ఓకే, కేటగిరీ వైజ్ కూడా రావాలి. హెడ్లైన్స్ వచ్చేసి కేటగిరీ వైజ్ కూడా ఆ కేటగిరీ పెట్టేసి ఆ కేటగిరీ ఒకటే వచ్చేది. ఓకే హెడ్లైన్స్ ఓకే, కేటగిరీ రెగ్యులర్ స్క్రేప్ చేయొచ్చు, కేటగిరీ వైజ్ స్క్రేప్ చేయొచ్చు చూడొస్తారు. కొన్ని మిక్సింగ్ కేటగిరీస్ ఉన్నాయి కావాలంటే స్క్రేపింగ్ స్క్రేప్ చేయలేము, స్క్రేప్ చేసి మళ్ళీ ఫర్లు లేడా ఉంది ఇమేజ్ రాస్తారు కూడా సేమ్ అలాగే అర్థం కేటగిరీ వస్తుంది. ఇంకోటి యాడ్ అవుతుంది ఏపీఏ దాంట్లో. కేటగిరీ వైజ్ స్క్రేప్ చేయడం సార్, హెడ్లైన్స్ ఒకటి స్క్రేప్ చేసి ఫర్లు బ్లాగ్ రాస్తారు, జిల్లా ఫర్లు చూసేసి ఇమేజ్ చేసాను. దాని కేటగిరీ నేను పంపిస్తాను, ఏపీ ఒక లైన్ పంపిస్తాను, మిగతా కేటగిరీస్ రాస్తుంది. ఖచ్చితంగా వర్క్ అవుతుంది, ఖచ్చితంగా కూడా వర్క్ అవుతుంది. మొబైల్స్ ఈ ఐటమ్స్ కూడా డేటాబేస్ లో ఉండాలి, మనం యాడ్ చేయబోతాయి మాన్యువల్ గా, అవి కూడా డైనమిక్ గా రావాలి. ఐటమ్స్ కూడా ఇమేజ్ ఏమైనా ఉన్నాయో
ఓన్లీ డైనమిక్ గా రావాలి. అడ్మిన్ స్టాటిక్ గా పెట్టుకోండి. ఐటమ్స్ ఇవ్వాలి సపరేట్ గా. అడ్మిన్ యాడ్ ఐటమ్ అప్డేట్ ఐటమ్ డిలీట్ ఐటమ్ ఫుల్ డైనమిక్ గా ఉండాలి. ఏ కామర్స్ ఎలా ఉంటుంది అలా ఫుల్ డైనమిక్ గా ఉండాలి. చేయొచ్చు, ట్రై చేయండి. ఇది గైడ్ చేస్తుంది లేకపోతే వాళ్ళు ట్రై చేయాలి, లేకపోతే గైడ్ చేస్తాను ఇవాళ అందులో ఏమేమి అవసరం. ఒక ఆర్డి కోడ్ అమలు ఉంటుంది కంటెంట్స్. డైనమిక్ అంటే ఏం లేదు, చిన్న పనులకు వస్తుంది. ఇక్కడ ఆ కేటగిరీలు ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో అది డైనమిక్ గా వెళ్తాయి. ఇప్పుడు స్కోరింగ్ పెట్టడం నేర్చుకుంటాం. ఇంటికి చేరిపోతున్నాను. ఎన్నోమిడి దాకా టెర్మినేట్ అయిందండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే S3 బకెట్ దీన్ని కూడా ఎంట్రీ చేయాలి. S3 బకెట్ ఈ బకెట్స్ లో నాకు కొన్ని డేటా ఉంటుంది. ఆ డేటా ఫస్ట్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేయండి. ఎంటీ అయిపోయింది. డిలీట్ చేయండి. ఎంటీ అయితే చాలండి. ఆ బకెట్ డిలీట్ అవ్వకపోయినా పర్లేదు. ఫస్ట్ ఎంటీ మాత్రం చేయాలి. ఎంటీ అక్కడ మాత్రం ఎటువంటి ఫైల్స్ ఉండకూడదు. ఓకే గవర్నమెంట్ ఓకే. ఎంటీ అయిపోయింది. ఫస్ట్ బకెట్స్ ఎంటీ చేసుకోండి. తర్వాత టైప్ డిలీటింగ్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎడిటింగ్ ఏం చేయొద్దు. డిలీట్ అవ్వడం పర్లేదండి, కానీ ఎంటీ మాత్రం చేయాలి ఖచ్చితంగా. వదిలేండి, ఎంటీ అయిపోయినా చాలు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్స్ లో మీకు ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఏం చేయాలి అక్కడితో మొన్న డిప్లాయ్మెంట్ బాగా ఫినిష్ అయింది. ఎన్ని డౌట్స్ అండి? వస్తాయి. ఓకే, క్రికెట్ కాదు, స్పోర్ట్స్. ఇది స్పోర్ట్స్ కదా, నాకు అలా కేటగిరీస్ వైజ్ డ్రాప్ డౌన్ కావాలి. ఆ కేటగిరీ జస్ట్ ఆ కేటగిరీ ఒక్క న్యూసే రావాలి. సెర్చ్ బార్ ఉంటే సెర్చ్ బార్ కూడా కేటగిరీస్ రావాలి. బిజినెస్, కానీ అది సెర్చ్ బార్ కదా. ఆ సెర్చ్ బార్ కాకుండా యూజర్ కి ఇంకా ఈజీగా ఆ కేటగిరీ చేసి ఆ కేటగిరీ ఒక్క న్యూసే కనిపించింది. బిజినెస్, స్పోర్ట్స్, ఇంకేముంటాయి మనకి జనరల్ నాలెడ్జ్ కాదు. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, ఇంకా ఇంకేముంటాయి, పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలా ఒక 6 అన్ని వస్తాయి. 6 మెయిన్ టాపిక్స్ పెట్టు. డేటా మొత్తం బాగానే ఉంది. ఒక లైన్ పెడతాను, దాన్ని బట్టి ఫెచ్ చేసుకొని వచ్చిన డేటా ఒక క్యారీ పంపిస్తాను. నాకు ఒకసారి పింక్ చేసి నా యూఆర్ పంపిస్తాను. ఆ యూఆర్ బట్టి డేటా ఫెచ్ చేసుకొని రాసి అప్లై అయిపోయిన అప్లికేషన్ ఫస్ట్ ఎంపీ చేయాలి. 1 by 1 ఎంపీ చేసుకుంటా. అయిపోద్ది. ఏ హ్యాపీ డెలీట్ అయిపోతుంది. So we have finished deployment part. Any doubts and deployment doubts ఉన్నాయా? Deployment లో ఆన్లైన్ అజిత్ డిప్లాయ్ చేశారా?
If you have noticed, you can leave one. Online only doors and up the వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి ప్రాజెక్ట్స్ ఫినిష్ అయిపోవాలి 2 days లో. 2 more days అంతే. 16 కల్లా అయిపోవాలి నాకు. ఓకే సార్ నవంబర్ ఎంటీ చేస్తాను. ఆ లింక్ మరి మెసేజ్ చూసారా? ఓకే వర్క్ అవుతుంది లేదా చూసారా? లాగిన్ అయింది వర్క్ అవుతుంది. ఫోన్ లో కూడా ఫస్ట్ మెసేజ్ అవుతుంది. ఫస్ట్ కోడ్ పైప్లైన్ ఆపాలి. కోడ్ పైప్లైన్ ఎలిక్ చేయాలి. కోడ్ పైప్లైన్ టైప్ చేయాలి. కోడ్ పైప్లైన్. ఓకే ఇఫ్ యు హావ్ నో డౌట్స్ ఆన్లైన్ వాళ్ళు లీవ్ అయిపోవచ్చు. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ప్లేన్ వస్తుంది. లేకపోతే దాంట్లో బకెట్లో ఏం లేవు కదా, బడ్జెట్ ఆఫర్ ఏం చేయకండి. దాంట్లో ఏం లేవు తెలుసు. టైప్ డిలీట్ అంటారు. టూర్నామెంట్ డిఫైన్ చేయాలి. ఆ ఎస్టీ బకెట్కి వెళ్ళి ఆ 2 బకెట్స్ ఎంటీ చేసి ఒక బకెట్ డిలీట్ అవ్వాలి, ఒక బకెట్ డిలీట్ అవుతుంది. కింద రాయాలి URL_for ఫర్ రావాలి. ఎస్ఆర్సీలో URL_for ఫర్ స్టాటిక్ రాసి ఉంటుందా అలాగే యాక్షన్స్ ఏం పడుతుంది రిమైవ్ అవడానికి. బోల్ లాగిన్ పేజ్ తర్వాత మోర్ పేజ్ అవుతుంది. లాగిన్ అవుతుంది వచ్చేసి ఫస్ట్ ఏంటంటే బాడీ పార్ట్ వచ్చేస్తుంది. ఆ 2 కేటగిరీ ఫేస్ చేసినప్పుడు మాత్రమే కింద కంటెంట్ డిజైన్ అయితే ఎలా చేస్తాను వర్షన్స్ వేరే వర్షన్స్ వచ్చేసినాయి. 2-3 సార్లు చేస్తే అలా అయిపోతుంది. సో ఫస్ట్ నుంచి స్వైప్ చేస్తారు అవుతుంది. మీరు ఇంకా వచ్చినాయా ఆన్లైన్ ఆఫ్లైన్ ఉన్నాయి. ఇక్కడ నోట్స్ ఇక్కడ లీవ్ అండి. ఆన్లైన్ వాళ్ళు లీవ్ అవ్వచ్చు. ఇంగ్లీష్ వాళ్ళు స్టాటిక్ లో ఉంది. ఇమేజ్ ఫోన్ లో పేరు ఇవ్వాలి కదా, ఫోన్ లో కాదు కదా. టెంప్లెట్స్ లో పెట్టకూడదు, స్టాటిక్ లాగా పెట్టాలి. స్టాటిక్ స్లాష్ పెట్టాలి. స్టాటిక్ స్లాష్ ఇమేజెస్. ఎప్పుడు అయిందా మీకు already
ఎవరైనా లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అప్పుడు న్యూస్ మెయిల్ చేయాలి అంటే అప్పుడు ఆ ఫీచర్ కావాలంటే లాగిన్ పెట్టేసుకోండి. లాగిన్ ఉండాలి ఫస్ట్. హెడ్లైన్స్ అని చూపిస్తూ కేటగిరీ చూడాలంటే లాగిన్ అడగాలి. అదొకటి పెట్టి సరిపోతుంది. హెడ్లైన్ వస్తుంది, ఫెస్టివల్ వస్తుంది. ఫెస్టివల్ కూడా వద్దులే, ఫెస్టివల్ కూడా వద్దు. నాకు హెడ్లైన్ వస్తాయి. ఓన్లీ కేటగిరీ వైజ్ ఆఫ్ ఫెస్టివల్ పని చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, లాగిన్ కావాలి. అదొకటి చేసుకోవాలి. ఏం చేస్తున్నారంటే యూజర్స్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో మనకు స్టోర్ చేయాలి. ఇమేజెస్ కదా అన్ని క్రియేట్ చేసేవాళ్ళు క్రియేట్ చేసింది అది ఆపేస్తాను.